సంజయ్ నాయకత్వంలో 2 ఉప ఎన్నికలు గెలిచామన్నారు కేంద్ర మంత్రి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కుటుంబ పాలన, అవినీతి పాలనతో బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో నయా పరిపాలన కొనసాగుతుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇక తెలంగాణలో వరంగల్ పర్యటనకు ప్రధాని మోదీ వస్తున్నారని చెప్పారాయన. కాజీపేట సభకు అన్ని ఏర్పాట్లు చేశామన్న కిషన్ రెడ్డి బహిరంగ సభను సక్సెస్ చేస్తామని వెల్లడించారు. మెడకాయ కోసుకుంటా తప్ప మాట తప్పనన్నటువంటి వ్యక్తి దళితులకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని మొట్టమొదటి రోజు నుంచే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి మోసం చేసేటువంటి ప్రయత్నం. రైతుల రుణమాఫీ అంతంత మాత్రమే, రైతులకు ఉచితంగా యూరియా ఇస్తానన్నటువంటి వ్యక్తి అతిగతి లేదు. 2018లో బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతానని చెప్పినటువంటి వ్యక్తి ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గతి లేదు. సుమారు 30 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తాను 3,016 రూపాయలు ఎన్నికల ప్రణాళికలో చెప్పాడు. దానికి సంబంధించి అతిగతి లేదు. ప్రతి మండలానికి హాస్పిటల్ కడతాను, ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి కడతాము, పేద ప్రజల పట్ల బడుగు బలైన వర్గాల పట్ల డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా మోసం చేయడం. టీఆర్ఎస్ పార్టీకి 11 ఎకరాలు ఇస్తాడు, కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ లో ఇటీవల 10 ఎకరాలు క్లియర్ చేస్తాడు. పార్టీ ఆఫీసులకు స్థలం ఉంటది తప్ప పేద ప్రజలకు ఇవ్వడానికి స్థలం ఉండదు. నేను అడుగుతా ఉన్నాను, ఈ ప్రభుత్వం ఇటీవల కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ లిటిగేషన్ లో ఉన్నటువంటి ల్యాండ్, కోర్టులో ఉన్నటువంటి ల్యాండ్ ను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఫైనల్ గా జీవో తీసి కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసి, ఆ జీవో ఆధారంగా కాంగ్రెస్ పార్టీకి ఏ ల్యాండ్ అయితే ఇచ్చారో, ఏ రకంగా అయితే జీవో తీశారో ఆ జీవో ఆధారంగా టీఆర్ఎస్ పార్టీకి ల్యాండ్ అలాట్ చేస్తున్నామని కొత్త జీవో తీసుకొచ్చారు. పార్టీ ఆఫీసులకు స్థలం ఉంటది కానీ పేదవాడికి ఇల్లు కట్టడానికి స్థలం ఉండదు. సైన్స్ సిటీ ఏర్పాటు చేస్తాము, సైన్స్ సిటీ ఏర్పాటు చేయాలంటే స్థలం ఇవ్వరు. టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది.